మొన్న నేను హాస్టల్స్లో పీజీస్లో ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అని ఏదైతే సజెస్ట్ చేశానో ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ దాంతోపాటు నైట్ షిఫ్ట్ వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేశారనమాట, అన్న నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేయండి, హెల్త్ అనేది షెడ్కి వెళ్ళిపోతుందని చాలామంది చెప్పారనమాట. సో మళ్ళీ మీకోసమే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది కూడా మన సొంత వైద్యాలు అయితే కాదు, ఖచ్చితంగా డాక్టర్స్ని అడిగి వాళ్ళ జెన్యూన్ సజెషన్ అనేది తీసుకుని ఒక జనరలైజ్డ్ సజెషన్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదే వర్క్ అవుతుంది అని కాదు, బట్ ఇది ఫాలో అయితే చాలా మంచిదని వాళ్ళ ఒపీనియన్, కాబట్టి ఇది మీ దగ్గరికి దాకా తీసుకురావడం అనేది జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ నేను మొత్తం కూడా 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే డిస్కస్ చేస్తాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు మెయిన్గా వాళ్ళు స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా నైట్ టైమ్స్లో అందరు పడుకునే టైంలో మీ స్క్రీన్ అనేది ఉంటుంది, మొత్తం చుట్టూ చీకటి, బట్ మీ స్క్రీన్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. వన్స్ మీరు నైట్ షిఫ్ట్ క్లోజ్ చేసుకుని వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కనుక ఫోన్ చూసుకున్నారనుకోండి, మీ స్క్రీన్ టైం అనేది ఇంకా పెరుగుతుంది. దానివల్ల ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోయి వాటరీ ఐస్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో నైట్ షిఫ్ట్లో చాలా మందికి ఈ వాటరీ ఐస్, హెడ్ ఏక్ అనేది వస్తుంది. ఈ హెడ్ ఏక్, వాటరీ ఐస్ ఎందుకు వస్తుందంటే ఈ స్క్రీన్ టైం అనేది పెరగడం వల్ల. ఆల్రెడీ నైట్ షిఫ్ట్ వల్ల మీ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఈ ఫోన్లో ఎక్కువ చూడడం వల్ల ఏది షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ స్క్రీన్ టైం ఇంకా పెరిగి మీకు ఐస్ అండ్ హెడ్ ఏక్ సంబంధించిన బాధలు అయితే రావచ్చు. సో కాబట్టి ఫస్ట్ థింగ్ దీన్ని అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫుడ్. మెయిన్గా లీన్ ప్రోటీన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లీన్ ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవి మీ డైట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి ప్రతిరోజు కూడా. అండ్ మీరు ఏం చేయొచ్చు అంటే తక్కువ రైస్, అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అనేది పెట్టుకోండి. అంటే వెజిటేబుల్స్ మంచివి ఎక్కువ పెట్టుకొని, అన్నం తక్కువ పెట్టుకుని తింటే మంచిది. అండ్ అలాగే రోజు కూడా ఒక ఫ్రూట్ తినాలి, ఖచ్చితంగా తింటే అది మంచిది. అండ్ నేను కూడా ఇదివరకు నాకు కూడా అలవాట్లేదు, కానీ మీకు చెప్తున్నానంటే ఖచ్చితంగా నేను కూడా పాటించాలని ఒక్కొక్క ప్రిన్సిపల్తో నేను కూడా ఫ్రూట్ తిన్నామన్న స్టార్ట్ చేశాను. సో మీరు కూడా తింటే చాలా మంచిది. అండ్ దాంతోపాటు హోల్ గ్రెయిన్స్ అయితే తినండి అండ్ లీన్ ప్రోటీన్. ఇందులోనే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, హెవీ ఫుడ్ అనేది మీరు తగ్గించాలి. అంటే నైట్ షిఫ్ట్కి వెళ్ళే ముందు బిర్యానీస్ తినడము, లేకపోతే హెవీగా ఆయిల్ ఫుడ్ తినడము, హెవీగా గీ ఫుడ్ తినడం అనేది తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఆఫ్టర్ ద షిఫ్ట్ ఈ ఫుడ్ వల్ల మీకు అరక్కపోగా, ఎందుకంటే మీరు నైట్ అంతా మెలుకుని ఉంటారు, డైజెషన్ అనేది సరిగ్గా జరగదు, మీరు పడుకున్నా కూడా సరిగ్గా నిద్ర పట్టదు అనమాట. సో దానివల్ల మీ నిద్ర అనేది చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా లైట్ ఫుడ్ తీసుకోండి అండ్ లీన్ ప్రోటీన్ అనేది నైట్ టైమ్స్ తీసుకుంటే మంచిది. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే, విటమిన్ డి సప్లిమెంట్స్. మెయిన్గా ఏంటంటే విటమిన్ డి మీరు ఒకవేళ నిజంగా కరెక్ట్గా టెస్ట్ చేయించుకుంటే అది బ్లడ్ టెస్ట్లో తేలుతుంది. మనకి ఏ ల్యాబొరేటరీలో అయినా చేస్తారు, అంటే మనకి టాటా 1mg, అపోలో ఇలా ఎందులో అయినా చేస్తారు. ఖచ్చితంగా అందరూ కూడా టెస్ట్ చేయించుకోవడానికి అయితే ట్రై చేయండి. విటమిన్ డి ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి తక్కువ ఉంటుంది. ఆ విటమిన్ డి తక్కువైతే ఏమైంది, నాకు ఎటువంటి ఇష్యూస్ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. మీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేయకపోవడం, లెథార్జిక్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా విటమిన్ డి డెఫిషియన్సీ అనమాట. నాకు కూడా ఒకప్పుడు ఏ పని చేయాలనిపించేది కాదు, ఏమీ చేయాలనిపించేది కాదు, లైక్ చాలా నీరసంగా ఉండేది, ఏదైనా తర్వాత చేద్దాంలో అనిపించేది. సో అలాంటప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయని నాకైతే అనిపించలేదు. బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఒకసారి ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అండ్ అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అడిగితే మనకు చెప్పింది ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ అయిపోయింది అని వాళ్ళైతే చెప్తారనమాట. సో విటమిన్ డి డెఫిషియన్సీ పోవాలి అంటే మనము సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి. మెయిన్గా నైట్ షిఫ్ట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇది జనరలైజ్గా అందరికీ చెప్తున్నా. మనకి ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు చాలా మందికి ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరూ కూడా 8కి 9కి అలా లేస్తూ ఉంటారు. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆల్రెడీ హీట్ అనేది ఎక్కువ కొట్టడం వల్ల మనం ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ అవ్వలేం. సో 6:30 to 7:30 మధ్య ఉన్న ఎండలో మనం ఎక్స్పోజ్ అవ్వాలి. ఈ ఎండలో మామూలు వాళ్ళకే కష్టం అంటే నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఇంకా కష్టం, ఎందుకంటే వాళ్ళు 3కో 6కో పడుకుంటారు కాబట్టి పాపం వాళ్ళు లేవలేరు. సో ఖచ్చితంగా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వస్తుందన్నమాట. దానికి సప్లిమెంట్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి. ఇది అన్ని మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. కానీ నేను మెడికల్ ప్రాక్టీషనర్ కాదు కాబట్టి నేను మీకు ఏ ట్యాబ్లెట్ కావాలని సజెస్ట్ చేయను. కానీ ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా కూడా మీకు మంచి ట్యాబ్లెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడికి వెళ్ళి విటమిన్ డి డెఫిషియన్సీ కావాల్సిన సప్లిమెంట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అవి ట్యాబ్లెట్స్. వాటిని వాడే విధానం కూడా ఉంటుంది. ఎవ్రీ వీక్ ఒకసారి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అది నేను వాడుతున్నాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను. మేబీ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మీరు కూడా వాడితే మంచిదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది మీ ఇష్టం. సో దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 3. అండ్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే, నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత మార్నింగ్స్ చాలామంది నిద్రపోవడానికి ట్రై చేస్తున్నా కూడా మీకు ఎన్విరాన్మెంట్ అంటే తెల్లగా అవుతుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ అవుతుంటుంది, మార్నింగ్ అవుతుంది, మెల్లిగా సన్ వస్తూ ఉంటుంది, మొత్తం కూడా మనకి బ్రైట్నెస్ అనేది పెరిగిపోతుంటుంది. సో బ్రైట్నెస్ పెరగకుండా ఉండాలి అంటే
మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ రూమ్స్ మ్యాక్సిమం క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కర్టెన్స్ వేస్తారో లేకపోతే ఏం వేస్తారో తెలియదు, లేకపోతే మీరు ఐస్కి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కొన్ని బ్లాంకెట్స్ ఉంటాయి ఇలా క్లోజ్ చేసుకునే ఐస్, అలాంటివైనా వాడండి. అండ్ చాలా ప్లెజెంట్ సౌండ్లెస్ ఎన్విరాన్మెంట్లో అయితే ఉండాలన్నమాట. అలా ఉండాలి అంటే ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే చాలా మంచిది. ఈ 2 వాడితే కూడా మీకు మంచి స్లీప్ సైకిల్ అలవాటయ్యే అవకాశం ఉంది. అండ్ 5th పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మెలటోనిన్ అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. మెలటోనిన్ అనేది మన బాడీలో ఒక హార్మోన్. నువ్వు నిద్రపోవాలరా అని మనల్ని గుర్తు చేసేది మెలటోనిన్. సో బేసిక్గా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో ఈ మెలటోనిన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. మీకు నిద్రపోవాలో లేదో అది మీకు గుర్తు చేయలేదు. ఎందుకంటే నైట్ అయితే నిద్రపోవాలని మెలటోనిన్ హార్మోన్ చెప్తుంది, కానీ మీరు నైట్ పని చేస్తున్నారు, మార్నింగ్ లేస్తున్నారు. సో మెలటోనిన్ హార్మోన్ ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇవ్వలేదు. సో మెలటోనిన్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ కూడా మీరు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ సప్లిమెంట్స్ మాత్రమే. అంటే మెలటోనిన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉంటే ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే మీ స్లీప్ సైకిల్కి తగ్గట్టు మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. ఏ టైంలో పడుకుంటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎంతసేపు పడుకుంటారు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని డాక్టర్ మీకు మంచి ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మెలటోనిన్కి సంబంధించిన హార్మోన్ డెఫిషియన్సీ మీకు ఉందో లేదో చూసుకొని దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మెలటోనిన్ దానికోసం చాలా హెల్ప్ చేస్తుంది. అది మీకు ఒకవేళ హార్మోన్ డెఫిషియన్సీ కనుక వస్తే మీకు నిద్ర పట్టదు. నిద్ర పట్టబోతే నెక్స్ట్ డే అంతా కూడా మీకు రూయిన్ అయిపోతుంది. తలనొప్పి రావడం, కంట్లో నుంచి నీళ్ళు రావడం, లెథార్జిక్గా ఉండడం, ఓపిక లేకపోవడం, ఇలాంటివన్నీ రావడం వల్ల మీరు వర్క్ కూడా సరిగ్గా చేయలేరన్నమాట. సో బేసిక్గా నైట్ షిఫ్ట్ వాళ్ళు ఈ 5 థింగ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కొత్తగా గెయిన్ చేసుకున్నారని మీకు అనిపిస్తే జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and do follow Krishna Talks for more videos like this. Thank you.